బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. తెలంగాణ, ఏపీలో మరిన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిసింది. అలాగే తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది, అలాగే ఏ జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారో డీటెయిల్స్ ఇవ్వండి. అకాల వర్షాలు మరోసారి తెలుగు రాష్ట్రాన్ని ఆతలకుతం చేసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అకాల వర్షాలతో ఇప్పటికే పూర్తి స్థాయిలో భారీగా పంట నష్టపోయిన పరిస్థితి. ఇటు మామిడి తోటలు కావచ్చు, మిర్చి తోటలు కావచ్చు, పత్తి కావచ్చు, ఇక్కడ అన్ని వరికి సంబంధించిన వరి ధాన్యాలు కావచ్చు, ఐకేపీ సెంటర్లు పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి. అదేవిధంగా ఒక్కసారిగా విసుకున్నటువంటి గాలి దుమారంతో కూడినటువంటి వర్షాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఈ ప్రజలకు ఇబ్బందులు పడుతుంది. ఈ నేపథ్యంలోనే సుమారుగా అంటే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ, వరంగల్ సంబంధించి ఖమ్మం, నల్గొండ, ములుగు, ఏటూరు నాగరం, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, అదే సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఏదైనా పూర్తి స్థాయిలో అకాల వర్షాలతో మొత్తానికైతే జనజీవన స్రవంతి స్తంభించిపోయిన పరిస్థితి. ఏదైనా నిత్యావసర వస్తువులు అయితే తప్ప బయటకు పోలేని పరిస్థితి. పాలకు కావచ్చు, ఎలాంటి అవసరాలను కూడా ప్రజలు బయటకు పోయి వాళ్ళ అవసరాలు తీసుకోలేని పరిస్థితి. మొత్తానికైతే నిన్న కొట్టేటువంటి సుమారుగా 2 గంటల సేపు అకాల వర్షం, పూర్తి స్థాయిలో వర్షం పడడంతో ఇప్పుడు తెలంగాణలో అన్ని జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు సంబంధించిన పరిస్థితి. అదేవిధంగా మామిడితోటి పంట నష్టంతో పాటు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్ల మీద చెట్లు విరగడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సంబంధించి జిల్లా కలెక్టర్లకు అలర్ట్ చేశారు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లకు, కమిషనర్లకు, పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేసి ఎంబటే సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా తాత్కాలిక మరమ్మతులు చేసి ఎప్పటికి కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో ఉమ్మడి 6 జిల్లాలలో ఇప్పటికే భారీ వర్షం పడే పరిస్థితుంది. ఏదైతే ఏదో ఏజెన్సీ ప్రాంతాలు ఇటు ములుగు కావచ్చు, ఏటూరు నగరం, భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి భారీగా ఉంది వర్షం. ఆ భారీ వర్షాలతో పాటు పూర్తిగా పంట కూడా నష్టపోయింది. పంట నష్టం వచ్చినప్పుడు కొంచెం పిడుగుపాటి కూడా 2 వ్యక్తులు మృతి చెందిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే సంబంధించిన ఈ వాగులు వంకులు పొరలిపోవడంతో రాకపోకలు కూడా బంద్ అయిన పరిస్థితి. వాతావరణ శాఖ మరొక 4 రోజుల పాటు వర్షాలు ఉండడంతో ఇప్పటికైతే ఏజెన్సీ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా వర్షాలకు ఇటు కరెంటులో విద్యుత్ స్తంభించకుండా విద్యుత్ అంతరాయం కలిగిన వెంటనే విద్యుత్ అధికారులు కావచ్చు, ఇటు R&B అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు, ఆయా సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా సంబంధిత అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితుంది. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది కలిగిన కంట్రోల్ రూమ్ కి వాళ్ళ అప్పీల్ చేయవచ్చు. ఏదైనా అవసరం కూడా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకుని నేరుగా అధికారులతో మాట్లాడే అవకాశం కల్పించిన పరిస్థితి. ఇప్పటికి సంబంధించి ఓవరాల్ గా మరొక 4 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికే రైతులు ఐకేపీ సెంటర్ లో ధాన్యం ఉంచిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా కొనుగోలు చేయకపోవడంతో ఐకేపీ కేంద్రాలను ధాన్యం తడిసి ముద్దైన పరిస్థితి. ఆరుగాలం పండించినటువంటి పంటకు ఆరుగాలం పండించిన పంటకు రైతులు ధాన్యాన్ని కేంద్రాల్లో పోసి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా వరి ధాన్యాన్ని తడిసి అయినా కూడా ధాన్యాన్ని కొన్ని రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఒక పక్క రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే ఆదేశాలు జారీ చేసి అరకాలం పండించిన పంటని చేతికొచ్చే దశలో కొద్దిగా నష్టపోవడంతో రైతులు ఎకరానికి 30,000 రూపాయలు, సుమారుగా 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టడంతో ₹1,05,000 రైతులు నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా వెంటనే ఐకేపీ కేంద్రాల్లో పోసినటువంటి ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబంధించి ఇటు మామిడి తోటలు కావచ్చు, మిర్చి కావచ్చు, అనేక పంటలు, ఆరుతడి పంటలు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. ఆ రైతులను కూడా కొనుగోలు కేంద్రాల్లో తీసుకొచ్చినట్టు మామిడికాయలు కావచ్చు, రైతులు తీసుకొచ్చిన అన్ని ధాన్యాలను కొని రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎట్లా తెలంగాణలో అకాల వర్షాలతో పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇటు రోడ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అనేక సంబంధించిన మానవ వనరులకు సంబంధించి చాలా జనజీవన సంబంధించిన పరిస్థితి. ఇప్పటికైనా వెంటనే సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి సహాయ కేంద్రాల్లో ఎవరికి ఫుడ్ ఇబ్బంది ఉన్నా కూడా ఫుడ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. పూర్తిస్థాయిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఓవరాల్ గా మరొక 4 రోజులు వర్షాలు కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆయా జిల్లా అధికారులను అలర్ట్ చేసింది. ఇబ్బంది కలగకుండా తాత్కాలిక మరమ్మతులు అయితే చేస్తున్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.